తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు కాంట్రాక్టర్లు. కార్యాలయం ఆవరణలో సుమారు 50 మంది కాంట్రాక్టర్లు బకాయిలు చెల్లించాలంటూ ఆందోళనకు దిగారు. ఏడాది కాలంగా చేసిన పనులకు చెల్లింపులు జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బడా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తున్న ప్రభుత్వం చిన్న కాంట్రాక్టర్ల పట్ల వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. బకాయిలు చెల్లించాలని పలుమార్లు ప్రభుత్వానికి కమిషనర్కు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. టోటల్ గా 3000 మంది జనాభాలు ఉన్నారు. వాళ్ళు పేమెంట్ రాకుండా ఉపాధి కోల్పోయినారు. జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు, ఆ కాంట్రాక్టర్లు చాలా మంది చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారు. ఆ కాంట్రాక్టర్లు రాత్రి పగలు పనిచేసి ఇక్కడ మన ఈ జిహెచ్ఎంసీలో పాటోల్స్ కానీ, ఐఆర్టీ కానీ, డీసూటింగ్ కానీ, మాన్సూన్ కానీ ఎమర్జెన్సీ వర్క్స్ కూడా టేకప్ చేస్తాము. మా ఏరియాలో ఖైరతాబాద్ ఏరియాలో మన విఐపీస్ ఉన్న రాజ్భవన్ రోడ్ కానీ, మినిస్టర్స్ క్వార్టర్స్ కానీ, మరియు ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఏ రాత్రి ఏమున్నా పాటోల్స్ ఉన్నా, ఏ రాత్రి ఏమున్నా పనులు కావాలని అర్జెంట్ ఆఫీసర్ గారు చెప్పిన వెంటనే మేము వెళ్ళి దాన్ని రెక్టిఫై చేసి, ఏదైతే రాత్రి వర్షాకాలం రోజు కూడా మన వాటర్ సాంగేజ్ పాయింట్లు నీళ్ళు వస్తే మన ట్రాఫిక్ కూడా ఆగిపోతే ఆ ట్రాఫిక్ కూడా క్లియర్ చేసి మేము ఇమీడియట్లీ వెంటనే ఆ ట్రాఫిక్ క్లియర్ చేసి పంపించే ఏర్పాటు చేస్తాము. అంత కష్టపడి పనిచేసే వాళ్లకు మాకు దాదాపు 1 year నుంచి పేమెంట్ పెండింగ్ ఉన్నది. పోయిన సంవత్సరం 2023 ఫిబ్రవరి నుంచి పేమెంట్ పెండింగ్ ఉంది. ఆ పేమెంట్ టోటల్ అమౌంట్ ఏంటంటే 1200 కోట్లు ఉన్నది. కనుక దయచేసి గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. గత ప్రభుత్వం అయితే అసలు ఏం పట్టించుకోకుండా మనం ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారికి కూడా లెటర్ ఇచ్చాము. పాత కమిషనర్ గారు లోకేష్ కుమార్ గారికి లెటర్ ఇచ్చాము. మరి ఏసీ ఫైనాన్స్ జయరాజ్ కెనడి గారికి ఇచ్చాము. వాళ్ళు పట్టించుకోలేరు. ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సీఎం గారికి రిక్వెస్ట్ ఏంటంటే, అయ్యా మాకు రావాల్సిన బకాయిలు వెంటనే క్లియర్ చేయాలని కోరుకుంటున్నాము. మరియు మేము పనులు వెంటనే టేకప్ చేసి ఇస్తాము. ఒకవేళ